పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. వరద బాధితులకు పునరావాస కేంద్రాలకు వారిని తరలిస్తున్నామని, వారికి కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులను అందిస్తున్నామని తెలిపారు. ఆమె సహాయక చర్యల కోసం హెలికాప్టర్ సిద్ధం చేశామని కూడా చెప్పారు. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కలెక్టర్, అధికారులతో సమీక్ష చేస్తూ ఉంటున్న సీతక్కతో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డితో పాటు మిగతా జిల్లాలో కూడా వరద ముంపు ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో చాలా వరకు కూడా నదులను కూడా పొంగిపొరులుతున్నాయి. చాలా వరకు చెర్లకు సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా చాలా వరకు కూడా ప్రమాదకరమైన స్థాయిలో వాగులు వంకలు పొంగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. చెరువులు గండిపడే ప్రమాదం ఉన్నట్టుగా కొంత రిపోర్ట్ వస్తూ ఉంది. ఈ విషయంలో మీరు పర్యటన కూడా వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు మీకు అధికారుల నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? ఒక ముగ్గురు మార్నింగ్ నిన్న డెత్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత కామారెడ్డి కూడా బాగా ముంపునకు గురైంది. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత బాగానే డ్యామేజ్ అయింది. ముఖ్యంగా రహదారులన్నీ తెగిపోవడం, రైల్వే ట్రాక్ కూడా తెగిపోయింది. సో వాళ్ళు చాలామంది నిరాశ్రులు అయినంటే ఇక్కడ కలెక్టరు, ఎస్పీ వాళ్ళది ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ, అట్లనే మా షబ్బీర్ అలీ గారితో కూడా మాట్లాడుకుంటూ, అక్కడ ఎమ్మెల్యే గారి వెంకటరమణారెడ్డి గారికి కూడా మాట్లాడడం జరిగింది. అందరు కూడా ఫీల్డ్లో ఉన్నారు. అంటే వాళ్లకు నిరాశ్రయులైనటువంటి వాళ్ళకు కూడా రాత్రి వరకు ఫుడ్ అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినాం. వాటర్ బాటిల్స్, ఫుడ్, ఎందుకంటే నీళ్ళలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి. వీలైనంత వరకు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లలో షిఫ్ట్ చేసి పెట్టడం జరిగింది. నైటు 12-1 వరకు కూడా నేను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీ వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరిగింది. సేమ్ టైం మా ములుగులో కూడా నైట్ అంతా కొంచెం టెన్షన్ వాతావరణం ఉండే. మాకు గోదావరి ఇటు జంపన్న వాగు రావడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మేమందరం కూడా మా పిసిసి అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ గారు, నేను, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా స్థానిక మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, వీళ్ళందరం కూడా వెళ్తూ ఉన్నాం. సీఎం ప్రోగ్రాం కూడా ఉంది. ఇప్పుడు సీఎం గారిని కలిసి వారి ప్రోగ్రాము, అక్కడ డ్యామేజ్ అయిన వివరాలు ఇవన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోతాయి. మా దృష్టికి హెలికాప్టర్ అనేది కొద్దిగా లేట్గా చెప్పడం, అది అప్పటికి మన వాళ్ళు సీఎం ఆఫీస్ నుంచి కానీ సీఎం గారితో కానీ డిస్కస్ చేసినప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఏదైనా అవసరం ఉంటే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. నేడు కూడా కామారెడ్డి జిల్లాలో రెడ్ అలర్ట్ ఉండడంతో ఇన్ఛార్జి మంత్రి సీతక్క మరికాసేపట్లోనే కామారెడ్డికి బయలుదేరబోతా ఉన్నారు. సీఎంతో పాటు మంత్రులు కూడా ఏరియల్ సర్వే చేయబోతున్న నేపథ్యంలో అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలపైన మంత్రి దృష్టి పెట్టబోతున్నారు. అక్కడికక్కడే ఇష్యూకి సంబంధించి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి సహకారం ఏ విధంగా అందించాలని దానిపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కెమెరా పర్సన్ కుషాల్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.